హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూన్ 15వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. సాంకేతికత మీద అంటే టెక్నాలజీ మీద గుత్తాధిపత్యం వద్దు అన్నట్టుగా అంతర్జాతీయ సమాజానికి మన ప్రధాని పిలుపునిచ్చారనమాట. మరి ఏమైంది? రీసెంట్గా G7 శిఖరాగ్ర సదస్సు అన్నటువంటిది ఇటలీలో జరిగింది. దానికి అనుబంధంగానే ఇటలీలో ఇంకొక ప్రాంతంలో ఒక సమావేశం జరిగిందనమాట. ఆ అనుబంధ సదస్సులో మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ట్రాన్స్పరెంట్గా భద్రంగా మార్చాలి, అలాగే అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి, కాబట్టి గుత్తాధిపత్యం అన్నటువంటిది వద్దు అన్నట్టుగా మన మోదీ చెప్పారనమాట. అలాగే గ్లోబల్ సౌత్ యొక్క ఆందోళనలు, ప్రాధాన్యాలు, వీటి గురించి కూడా మాట్లాడారు. ఏంటి గ్లోబల్ సౌత్ అంటే? మనకి నార్మల్గా గ్లోబల్ నార్త్ అని, గ్లోబల్ సౌత్ అనేసి టర్మ్స్ ఉంటాయన్నమాట. అంటే ఇవి కొన్ని గ్రూపింగ్ ఆఫ్ కంట్రీస్ అనమాట. వీటికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే వాటి యొక్క సోషియో ఎకనామిక్స్, పాలిటిక్స్, వీటిని బేస్ చేసుకుని వీటిని వర్గీకరిస్తారు. మరి ఈ గ్లోబల్ సౌత్లోకి వచ్చేసరికి బ్రాడ్గా ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు, కరీబియన్ దేశాలు, ఏషియా, అయితే ఏషియాలోకి వచ్చేసరికి ఇజ్రాయెల్, జపాన్, సౌత్ కొరియా, ఇవి మళ్ళీ ఇందులో పార్ట్ అవ్వవు. అలాగే ఓషియానియా కూడా గ్లోబల్ సౌత్లో పార్టే, కానీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అన్నటువంటిది గ్లోబల్ సౌత్లో పార్ట్ కాదు. సో అలాగా కొంత డిఫరెన్షియేషన్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ ప్రారంభించినటువంటి మిషన్ లైఫ్ అన్నటువంటి దీని గురించి కూడా మాట్లాడారు. అంతేకాకుండా అమ్మ కోసం ఒక మొక్క అన్నటువంటి పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాను నేను అన్నట్టుగా ఇక్కడ మాట్లాడారనమాట. అలాగే ఈ సదస్సులో పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చాలా ముప్పు అన్నటువంటిది పొంచి ఉంది అన్నట్టుగా ఆందోళన వ్యక్తం చేశారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశ ఎగుమతులకి సంబంధించి, ఎక్స్పోర్ట్స్కి సంబంధించి, అందులోనూ ఎక్కువగా ఇక్కడ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ గురించి ఇచ్చారనమాట. ఏపీలో ఎక్స్పోర్ట్ చేయడానికి ఎన్నో అవకాశాలు అన్నటువంటి ఉన్నాయి. ఎందుకు అంటే మనకి ఆల్రెడీ సీ బార్డర్ అన్నటువంటిది ఉంది కదా. మరి ఆ నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి ఎన్నో రకాల వస్తువులు, సరుకులు అన్నటువంటి వివిధ దేశాలకి సరఫరా చేయొచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుత ఏపీ ప్రభుత్వం దీని మీద, ఎగుమతుల మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏపీ 974 కిలోమీటర్ల తీరాన్ని కలిగి ఉంది. దాంతోపాటు విశాఖపట్నం ఓడరేవ్ అన్నటువంటిది ఉంది. ఈ విశాఖపట్నం ఓడరేవ్ అన్నటువంటిదే రీసెంట్గా మనం చూస్తే ఈ పోర్ట్స్ ఇండెక్స్లో 19th ర్యాంక్ అన్నటువంటిది వచ్చిందనమాట. మరి ఈ నేపథ్యంలో వివిధ దేశాలతో వాణిజ్యాన్ని పెంపొందించుకోవటానికి చాలా అనువైనటువంటి ప్రాంతం విశాఖపట్నం పోర్ట్ అన్నటువంటిది. మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఇక్కడ ఎగుమతులు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆ ఎగుమతులు పెంచాలి, పరిశ్రమల్ని పెంచాలి. దాని నేపథ్యంలో ఏమవుతుంది? ఎగుమతుల్ని పెంచితే, మార్కెటింగ్ సౌకర్యాలని కల్పిస్తే, ఎక్కువ పరిశ్రమల్ని ఏర్పాటు చేస్తే దానివల్ల ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది జరుగుతుంది, ప్రొడక్షన్ అన్నటువంటిది పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి పెరుగుతాయి. ఆ రాష్ట్ర జీడిపికి అది ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తుంది. మరి ఆ నేపథ్యంలో ఎగుమతుల వృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఏపీ ప్రభుత్వం దాన్ని వినియోగించుకోవాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నీటి కొరతతో ఉంది. మనం ఆల్రెడీ నిన్న కూడా దీని గురించి చూసాం. మరి ఈ నేపథ్యంలో ఏమవుతుంది అంటే, నిన్న ఏమో హిమాచల్ ప్రదేశ్ అన్నటువంటిది వాటర్ సరిగ్గా షేర్ చేయట్లేదు అన్నటువంటి కంటెక్స్లో మనం దాని గురించి చదువుకున్నాం కదా. కాకపోతే ఇవాళ ఏంటి అంటే జల సంరక్షణ, వాటర్ కన్జర్వేషన్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నటువంటి నేపథ్యంలో ఇవాళ మనం చదువుకుంటున్నాం. అంటే ప్రపంచ జనాభాలో భారతదేశంలో 18% పైగా ఉన్న వాటర్కి వచ్చేసరికి, జల వనరుల్లోకి వచ్చేసరికి కేవలం 4% వాటానే కలిగి ఉన్నాం. అంతేకాదు సర్ఫేస్ వాటర్లో 89% ప్రస్తుతం మనం వ్యవసాయానికనేసి, 9% ఏమో గృహ అవసరాలకనేసి, 2% పరిశ్రమలకి, వీటికి వినియోగిస్తున్నాం. కానీ భూగర్భ జలాల్లోకి వచ్చేసరికి అంటే అండర్ గ్రౌండ్ వాటర్లో 92% వ్యవసాయానికి, 5% పరిశ్రమలకి, 3% గృహ అవసరాలకి వాడుతున్నాం. నార్మల్గా ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పటి నుంచో ఇదే జరుగుతూ ఉన్నా ఇప్పుడు పాపులేషన్ పెరిగింది. పాపులేషన్కి అవసరమైనటువంటి నీటి వినియోగం అన్నటువంటిది పెరుగుతోంది. దాంతో నీటి లభ్యత అన్నటువంటిది తగ్గుతోంది. మరి నీటి లభ్యత తగ్గుతోంది అన్నప్పుడు అది నీటి ఒత్తిడికి దారితీస్తుంది. మరి నీటి ఒత్తిడి ఉంది అన్నప్పుడు నీటిని మనం పరిరక్షించుకోవాలి. ఆ పరిరక్షించుకున్నటువంటి నీటిని మనం అంతే పొదుపుగా వాడాలి కూడా. మరి ఆ నేపథ్యంలో సమర్థమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నీటి కాలుష్యాన్ని తగ్గించుకోవాలి. అలాగే పర్ పర్సన్ వాడేటటువంటి నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీటి పొదుపు మీద ప్రజల్లో అవగాహన అన్నటువంటిది కల్పించాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా నీట్ యూజీ పరీక్ష అన్నటువంటిది జరిగింది.
ఆ నీట్ యూజీ పరీక్షలో ఏవైతే గ్రేస్ మార్క్స్కి సంబంధించి వివాదం జరుగుతుందో ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈ అక్రమాల మీద సిబిఐతో దర్యాప్తు చేయాలన్నట్టుగా ఒక పిటిషన్ అన్నటువంటిది దాఖలైందనమాట. మరి అంతకుముందు రాజస్థాన్లోని కోటాలో కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల యొక్క ఆత్మహత్యలకి సంబంధించి, అలాగే ఇప్పుడు నీట్ పరీక్ష మీద వివిధ హైకోర్టుల్లో వేసినటువంటి పిటిషన్లు వాటన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలి అన్నట్టుగా ఒక పిటిషన్ అన్నటువంటిది దాఖలైంది. ఆ నేపథ్యంలో కేంద్రానికి, అలాగే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటాము, దీనిని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి ఏజెన్సీ ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ప్రస్తుతం ఇదే ఈ పరీక్షలు నిర్వహించిందనమాట. ఆల్రెడీ ఎన్టీఏ ఏమని చెప్పింది, ఏవైతే ఇబ్బందులు తలెత్తటం వల్ల మేము గ్రేస్ మార్క్స్ అనేవి ఇచ్చామో వాళ్ళకి ఆ 1563 మందికి మళ్ళీ పరీక్ష నిర్వహిస్తాం, మళ్ళీ పరీక్ష రాయాలి అని లేనటువంటి వాళ్ళకి గ్రేస్ మార్క్స్ తీసేస్తే వచ్చే మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇస్తాము అన్నట్టుగా చెప్పింది కూడా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకి జమిలీ ఎన్నికల కమిటీ నివేదిక అన్నటువంటిది రాబోతోంది. జమిలీ ఎన్నికలు లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేసి పిలుస్తాం. సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి? ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి ఎన్నికలు అనేటటువంటివి ఏకకాలంలో జరగటం. దీనికే ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నటువంటి పేరు కూడా పెట్టారనమాట. మరి దీనికి సంబంధించి మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ ఈయన నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు కూడా. మరి ఈ కమిటీ రీసెంట్గా తన నివేదికనిచ్చింది. ఆ నివేదికని ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ ముందుకు తీసుకురాబోతూ ఉన్నారు అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి. రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ సంధి గురించి మాట్లాడారు. ఏమన్నారు? ఉక్రెయిన్తో సంధికి మేము సిద్ధమే. మరి ఈ రష్యా సేనలు ఆక్రమించినటువంటి 4 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉక్రెయిన్ వెనక్కి వెళ్ళిపోవాలి, అలాగే నేటోలో చేరాలి అన్నటువంటి ప్రయత్నాన్ని ఉక్రెయిన్ విరమించుకోవాలి. మరి వీటికి అంగీకరిస్తే మేము తక్షణమే కాల్పుల విరమణకు ఆదేశిస్తాము అన్నట్టుగా చెప్పారనమాట. మరి ఆ నేపథ్యంలో ఉక్రెయిన్ ఏమనింది? పుతిన్ ప్రకటించటం అన్నటువంటిది ఆ ప్రకటన అసంబద్ధం, ఇది మోసపూరితం అన్నట్టుగా చెప్పారనమాట. అంటే యుద్ధం అకారణంగా ప్రారంభించిన రష్యా మీదనే శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత కూడా ఉంది అన్నట్టుగా అమెరికా చెప్తోంది. కానీ నేటో ఏమంటోంది? ఇది శాంతి ప్రతిపాదన కాదు, తీవ్రమైనటువంటి దాడికి, ఆక్రమణలకి ఇంకా సంసిద్ధత చేస్తూ ఉన్నట్టుగా ఉంది అన్నట్టుగా చెప్పారనమాట. మరి ఇంకొక వైపేమో ఇటలీలో ఈ G7 సదస్సు అన్నటువంటిది జరిగింది కదా, ఇందులో ఉక్రెయిన్కి భారీ ఆర్థిక సహాయం అన్నటువంటిది ప్రకటించారు. అంతేకాదు మేము అండగా ఉంటాము అన్నట్టుగా G7 దేశాలన్నీ చెప్పాయి కదా. ఆ నేపథ్యంలో కూడా మనకి ఈ ఆర్టికల్ అన్నటువంటిది ఇంపార్టెంట్. ఉక్రెయిన్ రష్యా వార్కి సంబంధించి. నెక్స్ట్ చూడండి. జాతీయ భద్రతా సలహాదారు NSAగా విశ్రాంత IPS అధికారి అయినటువంటి అజిత్ దోబాల్, ఈయనను కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇంకొకసారి నియమించడం జరిగింది. మనం చూస్తే అంతకుముందు ఈయన ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా కూడా పనిచేశారు. 2014లో తొలిసారి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లేదా జాతీయ భద్రతా సలహాదారుగా ఈయన బాధ్యతలు స్వీకరించారు. మరి భారత యువ చెస్ క్రీడాకారిణైనటువంటి దివ్యా దేశ్ముఖ్, ఈమె ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్ మహిళల విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. రీసెంట్గా గుజరాత్లో జరిగినటువంటి దీంట్లో బెలోస్లావా బల్గేరియాకి సంబంధించినటువంటి వ్యక్తిని ఈమె ఓడించిందనమాట. నెక్స్ట్ చూడండి. IPL విలువ 2024లో 6.5% పెరిగింది. సుమారు 134,858 కోట్లకు చేరింది. అంతేకాదు ఈ బ్రాండ్ విలువ ఏడాదికి 6.3% పెరిగి 28,000 కోట్లకు చేరింది. మరి ఒలింపిక్స్, ఫిఫా ప్రపంచ కప్, క్రికెట్ ప్రపంచ కప్ ఇలాంటి టోర్నీలు కాకుండా 1,00,000 కోట్ల రూపాయల విలువనందుకున్నటువంటిది కేవలం IPL మాత్రమే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి. నేవీ సంసిద్ధత సమీక్ష అన్నటువంటిది రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ చేపట్టారనమాట. అంటే మన భారతదేశం స్వయం ప్రతిపత్తితో ఒక వ్యూహాత్మకంగా ఆలోచించి ఆ విధానాల్ని అమలు చేయటం ద్వారా మన దేశ రక్షణ అన్నటువంటిది సాధ్యమవుతుంది, అందుకు ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంది అన్నట్టుగా ఆయన మాట్లాడారనమాట. మరి ఈస్టర్న్ సీబోర్డ్ యాక్ట్ పాలసీలో భాగంగా సముద్ర తీరంలో INS జలాశ్వ ఈ నౌక మీద నౌకాదళ సంసిద్ధత సమీక్ష అన్నటువంటిది జరిగింది. ఇందులో మాట్లాడుతూ ఇండో పసిఫిక్ తీర ప్రాంతంలో
రక్షణ, అలాగే ఆర్థిక దళాల శక్తి సామర్థ్యాల్ని బలోపేతం చేయటానికి ఇలాంటి చిన్న చిన్న సమీక్షలు అన్నటువంటి దోహదపడతాయన్నట్టుగా ఇక్కడ మాట్లాడారనమాట. నెక్స్ట్ చూడండి, టోకు ధరలు అన్నటువంటివి. టోకు ధరలు అంటే ఏంటి? WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే ఈ WPI ఇన్ఫ్లేషన్ అన్నటువంటిది 2.61% వచ్చింది. ఇది 15 నెలల గరిష్టం అనమాట. మరి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి? హోల్సేల్ లెవెల్లో ధరల్లో వచ్చేటటువంటి, అంటే గూడ్స్ మరియు సర్వీసెస్లో వచ్చేటటువంటి మార్పుల్ని లెక్కగట్టడానికి వాడేటటువంటి సూచీనే ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, దేశ వాణిజ్య లోటు లేదా ట్రేడ్ డెఫిసిట్ అంటామన్నమాట. ఈ ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది 7 నెలల గరిష్టానికి పెరిగింది. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్ కన్నా, మనం చేసే ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటే, మనం ఎక్కువగా దిగుమతులు అన్నటువంటివి చేసుకుంటే ఎగుమతుల కన్నా, దానివల్ల లోటు అన్నటువంటిది వస్తుంది కదా, దాన్నే వాణిజ్య లోటు లేదా ట్రేడ్ డెఫిసిట్ అనేసి మనం పిలుస్తాం. నెక్స్ట్ చూడండి, హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెరిటేజ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇవి రెండు సంయుక్తంగా ఒక ప్రత్యేక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఎక్కడ? హైదరాబాద్లో. ఇందులో సాంప్రదాయ వైద్యం, ఔషధ పరిశోధనలు అన్నటువంటివి జరుగుతాయన్నమాట. ఈ కేంద్రం 4 సంవత్సరాల పాటు పనిచేయబోతోంది. మరి ఇందులోకి వచ్చేసరికి వివిధ రకాల మంత్రిత్వ శాఖల పరిశోధనల్ని ఈ కేంద్రం డాక్యుమెంట్ చేయబోతోంది. ఫర్ ఎగ్జాంపుల్, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి NIMH ఆయుర్వేదం, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి, బయోమెడిసిన్ ఇలా ఆరోగ్య సంరక్షణ విభాగాల్లో వైద్య చారిత్రక పరిశోధనలు ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ డాక్యుమెంట్ చేస్తారనమాట. మరి ఈ హైదరాబాద్లో ఈ కేంద్రం ఏర్పాటుకి రీసెంట్గా ఒప్పందం అనేటటువంటిది కుదిరింది. తొందరలోనే ప్రారంభించబోతున్నారు. నెక్స్ట్ చూడండి, మన భారత సైన్యం యొక్క అమ్ముల పొదిలోకి ఒక అస్త్రం అన్నటువంటిది చేరింది అన్నట్టుగా. మరి ఆ అస్త్రం ఏంటి? నాగాస్త్ర 1 అన్నటువంటిది మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ అన్నటువంటిది అభివృద్ధి చేసింది. ఇది అయితే వైమానిక దాడుల కోసం వినియోగించే దాదాపు 480 నాగాస్త్రాలని సైన్యం ఆర్డర్ ఇస్తే అందులో ఇప్పుడు 120 అందాయన్నమాట. ఈ నాగాస్త్ర అన్నటువంటి GPS ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి 2 మీటర్ల ఖచ్చితత్వంతో ఇది దాడి చేయగలదు. దీన్నే సూసైడ్ డ్రోన్ లేదా ఆత్మాహుతి డ్రోన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కేవలం ఇది 9 కిలోలు మాత్రమే ఉంటుంది, కానీ 4500 మీటర్ల ఎత్తు వరకు ఇది ఎగరగలదు. రాడార్లకి చిక్కకుండా దాడులు చేయగలదు. దాదాపు గంట సేపు గాల్లో ఎగరగలదు. రాత్రి వేళల్లో కూడా ఇది ఖచ్చితత్వంతో పని చేయగలదు. అంటే అభివృద్ధి చెందిన దేశాల దగ్గర ఉన్నటువంటి డ్రోన్ల కంటే ఇది చాలా మెరుగ్గా ఉందన్నమాట. దీనికి పారాచూట్ సదుపాయం అన్నటువంటిది ఉంది. అధునాతనమైనటువంటి ఫీచర్లతో మన దేశంలోనే దీన్ని ప్రిపేర్ చేశారు. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ జాబిల్లి పరిశోధనా కేంద్రం. ఈ కేంద్రాన్ని చైనా, రష్యా ఇవి రెండు సంయుక్తంగా నిర్మించాలి అన్నట్టుగా ఒక ప్రణాళికను రచించడం జరిగింది. దీనికి ఇప్పుడు రష్యా ఆమోదం తెలిపిందనమాట. మరి ఈ అంతరిక్ష ప్రాజెక్ట్ని ఏప్రిల్లో ఈ 2 దేశాలు ప్రకటించాయి. దాని ప్రకారం చంద్రుడి యొక్క ఉపరితలం మీద, చంద్రుడి యొక్క కక్షలోనూ, భూమి మీద 2 దశల్లో దీన్ని నిర్మిస్తారు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.